ఏపీ ఎంసెట్ 2026కి సంబంధించి బైపీసీ కౌన్సిలింగ్ మనకి బీఫార్మసీ ఫార్మాడీ అసలు ఎన్ని కాలేజీలు ఉన్నాయి కౌన్సిలింగ్లో, కాలేజీల పేర్లు ఏంటి, ఎక్కడ ఉన్నాయి కాలేజీలు, టోటల్ లిస్ట్ అయితే మీకైతే ఈ వీడియోలో డీటెయిల్గా చెప్తాను. వీడియోని ఎండ్ వరకు చూడండి. సో మనకి ఇప్పుడు చూసుకుంటే మీకు ముందుగానే చెప్పాను వెబ్సైట్ మనకి ఆఫ్ చేస్తారని, చెప్పినట్టే చేస్తారు ఆఫ్. సో ప్రజెంట్ ఇప్పుడు లాస్ట్ ఇయర్ వెబ్సైట్ అయితే వర్క్ అయితే చేయట్లేదు. లాస్ట్ ఇయర్ దాంట్లో చాలా అంటే చాలా ఇన్ఫర్మేషన్ అయితే ఉంది. నేను దాంట్లో బయటకు తీసింది ఓన్లీ మన కాలేజ్ లిస్టు, కాలేజ్ పేర్లు, ఫీజు తీసాను. మీకు ఈ వీడియోలో మనకి కాలేజీలు అసలు ఎన్ని ఉన్నాయి, వాటి పేర్లు అవి ఎక్కడ ఉన్నాయి ఏదో చూపిస్తాను. వీడియోని ఎండ్ వరకు చూడండి. అండ్ ఈ పీడిఎఫ్ కూడా మన టెలిగ్రామ్ ఛానల్ మీకైతే పెడతాను. అర్థమవుతుంది కదా? వీడియోని ఎండ్ వరకు చూస్తే మీకైతే క్లియర్గా అర్థమైతే అవుతుందన్నమాట ఏం కాలేజ్ ఉన్నాయో ఏంటని. సో చూడండి. మెయిన్గా మీరు ఒకసారి స్క్రీన్ మీద చూస్తున్నారు కదా, దీంట్లో ఇన్స్టిట్యూట్ కోడ్, ఇన్స్టిట్యూట్ పేరు, కాలేజ్ ఎక్కడ ఉంది, ఈ మూడు డీటెయిల్స్ అయితే మీకైతే ప్రొవైడ్ చేస్తున్నాను. ఇది లాస్ట్ ఇయర్ కౌన్సిలింగ్ డేటా. ఈ సంవత్సరం మీకు ఏమైనా కొత్తగా కాలేజీలు యాడ్ చేసినా, రిమూవ్ చేసినా, ఫర్దర్ అప్డేట్ వస్తే మీకు వెంటనే చెప్తాను. సో అందులోపు కాలేజ్ లిస్ట్ అయితే చూసుకోండి అన్నమాట. మెయిన్గా మీరు ఒకసారి స్క్రీన్ మీద చూస్తారు కదా, ఒకసారి మీకు స్క్రోల్ చేస్తాను. కాలేజీలు, ప్లేసు, కాలేజ్ కోడ్ మనకి క్లియర్ కట్గా అయితే ఉంటుంది అన్నమాట. సో క్రాస్ చెక్ చేసుకోండి. మీకు ఈ పీడిఎఫ్ లింక్ కూడా డిస్క్రిప్షన్లో అయితే ప్రొవైడ్ చేస్తాను. అండ్ మన టెలిగ్రామ్ గ్రూప్లో కూడా పెడతాను అన్నమాట. సో ఒకసారి చూసుకోండి. ఇవన్నీ లాస్ట్ ఇయర్ డేటా అన్నమాట. మనం కౌన్సిలింగ్ స్టార్ట్ అయ్యే ముందే ఈ యొక్క ఇన్ఫర్మేషన్ ప్రతిదీ తెలుసుకుంటూ అయితే ఉండాలి. ఎందుకంటే అప్పటికప్పుడు ఇబ్బంది పడలేం కదా, అందుకే చెప్తాను. మెయిన్గా టోటల్గా 200+ కాలేజీలు అయితే ఉన్నాయన్నమాట. మెయిన్గా ఇక్కడ చూస్తుంటే ఇది ఇన్స్టిట్యూట్ కోడ్, పక్కనే కాలేజ్ పేరు, ప్లేస్ ఎక్కడ ఉందో. సో మీ నియర్ బై ఉండే కాలేజ్ ఏంటో కూడా వెరిఫై అయితే చేసుకోండి. మీకు ఈ పీడిఎఫ్ కూడా మన డిస్క్రిప్షన్లో మీకు అయితే ప్రొవైడ్ అయితే చేస్తాను. సో అక్కడి నుంచి ఇదిగా మీరు కూడా చెక్ చేసుకోవచ్చు. అర్థమవుతుంది కదా? మీకు ఎటువంటి డౌట్ ఉన్నా కామెంట్ సెక్షన్లో కామెంట్ అయితే చేయండి. మెయిన్గా 200 పైన కాలేజీలు అయితే ఉన్నాయన్నమాట. మీకు లిస్ట్ మొత్తం ప్రొవైడ్ చేస్తాను. ఇదిగో లాస్ట్ డేటా సంబంధించిన లిస్టు. కొత్తగా మీకు ఏమైనా యాడ్ చేసినా, లేదంటే రిమూవ్ చేసినా, ఫర్దర్ అప్డేట్ వచ్చిన వెంటనే మీకు అయితే చెప్తాను. అండ్ మనకి కౌన్సిలింగ్ కూడా సెప్టెంబర్ మంత్లో అయితే ఉంటుంది అన్నమాట. ఎందుకంటే ఫస్ట్ ఎంపీసీ వాళ్ళు కంప్లీట్ అయిపోయిన తర్వాత అప్పుడు బైపీసీ వాళ్ళు అయితే పెడతారు. సో ఇవన్నీ కాలేజీలు అయ్యాయి. మీ నియర్ బై ఉన్న కాలేజీలు ఏంటి, అసలు మీకు ఏ కాలేజ్ ఇష్టం, ఇవన్నీ చూసుకున్న తర్వాత ముందుకైతే వెళ్ళండి. అర్థమవుతుంది కదా? సో ఫ్రెండ్స్, ఇది ఈరోజు వీడియో. ఫర్దర్ టోటల్ 242 కాలేజీలు అయితే ఉన్నాయి. ఈ సంవత్సరం యాడ్ చేయొచ్చు, ఏమైనా కాలేజ్ కూడా రిమూవ్ చేయొచ్చు. అప్రూవల్ బట్టి ఉంటుంది అన్నమాట. ఇదేమైనా ఫర్దర్ చాలా మంది అడిగారు కదా, అందుకే వీడియో అయితే చేస్తాను. సో వీడియో కింద డిస్క్రిప్షన్లో కూడా లింక్ అయితే ఉంటుంది. ఆ వీడియో అంతా మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి. ఇటువంటి అప్డేట్ కూడా మీరు మిస్ కాకుండా అయితే ఉంటారు. ఇంటర్ కంప్లీట్ అయిపోయిన తర్వాత ఎంసెట్లో మెయిన్గా ఒక మంచి కాలేజ్ జాయిన్ అవుదాం అని అనుకుంటే శాస్త్ర కాలేజ్ ఇస్తే బెస్ట్ చాయిస్ అని చెప్తాను. ఎందుకంటే దీంట్లో కోఎడ్యుకేషన్తో పాటు ఉమెన్స్ సంబంధించి స్పెషల్గా కాలేజ్ అయితే ఉంది. సేఫ్టీ కానీ, మనకి స్టడీ కానీ, ప్లేస్మెంట్ సంబంధించి కానీ 100% వీళ్ళైతే ప్రొవైడ్ చేస్తారు. మెయిన్గా ఇది ఉమెన్స్ పరంగా వన్ ఆఫ్ ద బెస్ట్ కాలేజ్ అని చెప్తాను. సో మెయిన్గా వీళ్ళు ప్రొవైడ్ చేసే కోర్సుల విషయానికి వస్తే కనుక బీఫార్మసీ, ఫార్మాడీ, మనకి మెయిన్గా బీఎస్సీ నర్సింగ్, ఫిజియోథెరపీ. మనకి కౌన్సిలింగ్లో కన్వీనర్ సీట్స్తో పాటు మేనేజ్మెంట్ సీట్స్ కూడా ప్రొవైడ్ అయితే చేయడం జరుగుతుంది. సో లిమిటెడ్ సీట్స్ మాత్రమే మనకి అందుబాటులో అయితే ఉన్నాయన్నమాట. మీకు ఎటువంటి డౌట్ ఉన్నా స్క్రీన్ మీద కనిపించే ఈ నెంబర్కి ఒకసారి కాంటాక్ట్ అయితే అవ్వండి. వాళ్ళైతే డీటెయిల్గా గైడ్ చేస్తారు. సో ఎలా జాయిన్ అవ్వాలి, మనకి ట్యూషన్ ఫీజు ఎంత, హాస్టల్ ఫీజు ఎంత అని క్లియర్ కట్గా వాళ్ళైతే చెప్తారన్నమాట. అర్థమవుతుంది కదా? స్క్రీన్ మీద కనిపించే నెంబర్కి ఒకసారి కాంటాక్ట్ అయితే అవ్వండి. లిమిటెడ్ సీట్స్ మాత్రమే అందుబాటులో అయితే ఉన్నాయన్నమాట.